నేను ఆగలేకపోతున్నా యాక్చువల్లీ. 100% వర్త్ అని చెప్తాను నేనైతే ఇక్కడ రావడం మాత్రం. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పెడిస్ట్రియన్ క్రాసింగ్ అంటారు దీన్ని. సో చూడండి ఇప్పుడు మళ్ళీ నేను క్రాస్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఎట్ ఏ టైం 3000 మెంబర్స్ క్రాస్ చేశారనమాట. సో ఫైనల్లీ మనం వచ్చేసినాము ఇప్పుడు షిబుయా క్రాసింగ్కి. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పెడిస్ట్రియన్ క్రాసింగ్ ఇన్ ద హోల్ వరల్డ్ అనమాట. ఎట్ ఏ టైం 3000 మెంబర్స్ క్రాస్ అవుతారు. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పెడిస్ట్రియన్ క్రాసింగ్ అంటారు దీన్ని. సో చూడండి ఇప్పుడు మళ్ళీ నేను క్రాస్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఎట్ ఏ టైం 3000 మెంబర్స్ క్రాస్ చేశారనమాట. ఇప్పుడు నాకు సిగ్నల్ పడింది, సో అందరు వెయిట్ చేస్తున్నారు. మీరు చూసుకుంటే మొత్తం ఇప్పుడు ఖాళీ ఉంది కదా. 3 పెడిస్ట్రియన్ క్రాసింగ్స్ ఉంటాయి. చూడండి ఎంత ఘనం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. షిబుయా క్రాసింగ్ ఏరియాలో షిబుయా స్కై అంటారు దీన్ని. ఇది వచ్చేసి 45th ఫ్లోర్లో ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి నేను వ్యూస్ అనేవి ఎట్లా ఉంటాయో నేను చూపిస్తాను. సో మన స్లాట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:40 అనమాట. సో 8:40కే లోపల పంపించారు. లైక్ మేము ఆల్రెడీ 10 minutes ముందు వచ్చామన్నమాట. లైక్ లేదు 8:40 అంటే ఎగ్జాక్ట్ 8:40కే ఎంట్రన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్కేస్ 15 minutes లేట్ అయినా సరే నో ఎంట్రీ అనమాట. యాక్చువల్లీ 12th ఫ్లోర్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. టికెట్ చూపించి లోపలికి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం లిఫ్ట్లో వెళ్ళాలి పైనకి. మీరు ఇన్ కేస్ 4 o'clock టికెట్ దొరికింది అనుకోండి, మీరు 4 o'clock నుంచి నైట్ వరకు స్టే చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. పైన చూడు, ఇది లిఫ్ట్లో యాక్చువల్లీ మేము పైనకి వెళ్తున్నాము. సో పైనకి వెళ్తుంటే ఆ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా ఫాస్ట్గా వెళ్తుంది లిఫ్ట్ మాత్రం. అంటే అర్థమవుతుంది మాకు లోపల ఉన్నా కూడా. సో మొత్తానికి మనం ఇప్పుడు వచ్చేసినాము షిబుయా స్కై కాడికి వచ్చేసినాము. 45th ఫ్లోర్లో ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ నుంచి మీకు వ్యూస్ చూపిస్తాను చూడండి. దీనికోసం నేను చాలా కష్టపడ్డా టికెట్ కోసము. అంత ఈజీగా అయితే దొరకదు టికెట్. ఇది 1 month వెయిట్ చేసిన తర్వాత మనకు దొరికిందనమాట. చూడండి వ్యూస్ చూడండి ఎలా ఉందో. కెమెరాలో అసలు వస్తుందో లేదో తెలియదు కానీ ఒక్కసారి ఆ వ్యూస్ చూడండి ఎలా ఉందో. ఎక్సలెంట్ వ్యూస్ అసలు. ఇక్కడ మనకు ఓపెన్ ఉందన్నమాట. ఓపెన్ ఉండడం వల్ల గాలి చాలా ఘోరంగా వస్తుంది. గాలి టూ మచ్ గాలి వస్తుంది ఓపెన్ ఉండడం వల్ల. అసలు 100% వర్త్ అని చెప్తాను నేనైతే ఇక్కడ రావడం మాత్రం. ఇన్ కేస్ మీరు ఇట్లా జపాన్కి వస్తే మాత్రం ముందు నుంచే ఇంకా ఈ టికెట్స్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేయండి. 20 days ముందు నుంచే. ఒక రోజు ముందు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ట్రయల్ చేయండి పేమెంట్ పేజ్ దాకా. నేను అట్లనే చేసిన. సో ఫస్ట్ 2 days ఫెయిల్ అయింది. 3rd day నాకు ఓకే అయింది. అది కూడా ట్రయల్ డే అనమాట. సో ఫైనల్లీ నాకు కావాలి అనుకున్నాను ఆ డే కోసం. ఇంకా ఆ రోజు కష్టపడి కరెక్ట్ టైంకి ఉంటే నాకు దొరికేసింది టికెట్. ఈ టికెట్స్ కూడా ఎలా దొరుకుతాయంటే
మనకు దొరకడం చాలా కష్టం. ఒకటేంటంటే టికెట్స్ క్యాన్సిలేషన్స్ అవుతాయి కదా, సో అట్లా మనకు రిలీజ్ అయితే ఉన్నాయి అనమాట. చూస్తూ ఉండాలి. ఒక 2 hours అయినా వెయిట్ చేయాలి. మనం 8:30కి ఓపెన్ అవుతాయి టికెట్స్. 10 వరకు ట్రై చేయండి, పక్కా దొరుకుతాయి. ఇన్ కేస్ దొరకకపోతే నెక్స్ట్ డే అయినా ట్రై చేయండి. టికెట్స్ మాత్రం తెచ్చుకొని పక్కా విజిట్ చేయండి. ఇంకా నాది ఏంటంటే ఈరోజు వీకెండ్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అసలు టికెట్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట, చాలా లిమిటెడ్, దొరకవు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. షిబుయా స్కైకి చూడండి ఎలా ఉందో. అసలు నేను నిల్చోలేకపోతున్నాను గాలికి, అంత గాలి వస్తుంది. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేనైతే. అసలు ఆ వ్యూస్ మాత్రం ఏమని ఉన్నాయా. ఇప్పుడు ఇక్కడ ఒక షో అవుతుంది, లేజర్ షో, చూపిస్తా చూడండి ఎలా ఉందో. మొత్తం పైనకి వచ్చిన ఫుల్ గాలి వస్తుంది, గాలి మాత్రం చాలా టూ మచ్గా ఉంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదైతే నేను చాలా వర్త్ అని చెప్తా, మీరు అస్సలు మిస్ అవ్వకండి. యాక్చువల్లీ ఓన్లీ లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అందుకే దీనికి ఇంత క్రేజ్. నేను ఆగలేకపోతున్నా యాక్చువల్లీ. చాలా కష్టంగా ఉంది పట్టుకోవడానికి మాత్రం, నేను జారిపోతున్నా, అంత టూ మచ్గా ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టోక్యో టవర్ అనమాట. నేను రేపు దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో. నెక్స్ట్ వీడియోలో మొత్తం మనకు టోక్యో టవర్ ఉంటుంది. ఇది మొత్తం టోక్యో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ పైనుంచి. చాలా హైట్ ఉంది అసలు. ఇప్పుడు నేను మీకు ఒకటి వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ కంటెంట్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ షిబుయా క్రాసింగ్ అనేది అని కొడితే వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ కంటెంట్ ఇదే వస్తుంది. సో ఇప్పుడు నేను అది చూపిస్తాను చూడండి. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు దీని గురించి స్పెషల్గా. లక్ ఏంటంటే యాక్చువల్లీ దీంట్లో స్లాట్స్ ఉంటాయి 10 వరకు 9:30 వరకు స్లాట్స్ ఉంటాయి అనమాట. బట్ నా లక్ ఏంటంటే ఈరోజు లాస్ట్ స్లాట్ 8:40కే 8:40ది, నా స్లాట్ కూడా 8:40దే. ఎందుకంటే ఈరోజు చాలా హెవీ అండ్ డేంజరస్ విండ్స్ ఉన్నాయన్నమాట. క్లోజ్ చేసారు, ఇంకా మొత్తం ఆపేసారు అనమాట. అందరూ వెళ్ళిపోమంటున్నారు. అండ్ కొన్ని ఫోటో స్పాట్స్ ఉంటాయి అనమాట, అవి కూడా చాలా బాగుంటాయి. బట్ మేము వచ్చేసరికి అది క్లోజ్ అని చెప్పేసారు. మీరు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇది యాక్చువల్లీ క్లోజ్డ్ అంట. ఈ ఫోటో స్పాట్ యాక్చువల్లీ చాలా బాగుంది, బట్ క్లోజ్ చేశారు. ఇంకా ఇది ఒకటే మనకు లక్ లేదనుకోవాలి. ఇది ఇక్కడ ఫోటో మాత్రం చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇట్లా వస్తే మాత్రం ఫస్ట్ ఇక్కడికి రండి, ఎందుకంటే లైక్ ఇది క్లోజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది నాకు తెలిసి ఇంకా లైట్ ఆఫ్ చేస్తున్నారు మెల్లమెల్లగా. సో చూసుకోండి. సో ఇదన్నమాట. ఇంకా మనం వెళ్ళిపోదాము.
సో ఇప్పుడే నేను షిబియా స్కై ఉంది కదా, అది ఇంకా బయటకు వచ్చేసి అక్కడి నుంచి మనకు అక్కడ 2 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అది కూడా. అండ్ ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అదేమో 10 o'clock క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి తోబే అని ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, టేస్ట్ మాత్రం బాగానే ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అక్కడ డిన్నర్ చేసుకొని ఇంకా మేము మళ్ళీ మెట్రోకి వచ్చేసాము, అంటే సబ్వే అనమాట ఇది. యాక్చువల్లీ ఈ సూక్యా కార్డే మొత్తం మాకు హెల్ప్ఫుల్ చేస్తుంది చాలా. సో ఈ సూక్యా కార్డ్ వాడేసుకొని మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్.